we will discuss the concept of logical operators. Previous class we have discussed, previous session, లాజికల్ ఆపరేటర్స్కి ముందర మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ద రిలేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి, దిస్ ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్. ఏ గ్రేటర్ దెన్ సి, ఎనదర్ ఎక్స్ప్రెషన్. ఏ డబుల్ ఈక్వల్ టు జీరో, వన్ ఎక్స్ప్రెషన్. ఇట్లా 2-3 ఎక్స్ప్రెషన్స్ మధ్యలో రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి అనుకోండి, then we have to use this logical operators. Logical operators లో మనకి and, that is double ampersand symbol యూస్ చేస్తాం. then pipe symbol, నా ఎంటర్ కీ పైన ఉంటుందిరా, ఇది పైప్ సింబల్ అంటాం దీన్ని. దిస్ రిప్రజెంట్స్ ఆర్. సో అండ్ ఆర్ యూస్ చేసుకుంటాము అన్నమాట అక్కడది. సో అండ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఆర్ ఎప్పుడు యూస్ చేయాలి, వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. సపోజ్ ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. A greater than B and A greater than C. నా 3 నెంబర్లో బిగ్గెస్ట్ నెంబర్ని కనుక్కోవాలి. ఇప్పుడు నేను బిగ్గెస్ట్ నెంబర్ ఏలో, బిలో, బిగ్గెస్ట్ నెంబర్ సిలో కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? ఇప్పుడు నేను ఏ అనేది బి కంటే పెద్ద అయి ఉండాలి, ఏ అనేది సి కంటే పెద్ద అయి ఉండాలి. 2 సాటిస్ఫై అయితేనే ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది. అంటే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే రిజల్ట్ కావాలి అంటే అండ్ ఆపరేటర్ యూస్ చేయాలి అక్కడ. అలా కాదు, మన ఇచ్చిన ఆపరేటర్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా మనకి రిజల్ట్ కావాలి అనుకోండి, అక్కడ ఆర్ ఆపరేటర్ని యూస్ చేస్తాం మనం. సపోజ్ m1 ఈజ్ ఈక్వల్ టు 30, m2 ఈజ్ ఈక్వల్ టు 40, దెన్ m3 ఈజ్ ఈక్వల్ టు 50. ఇప్పుడు యావరేజ్ 40 వస్తే వాడు పాస్ అవుతాడు అనుకున్నాం అనుకోండి కండిషన్. ఈ మూడింటికి చూస్తే మనకి యావరేజ్ 40 వచ్చింది. బట్ యావరేజ్ 40 కాదు, ఒక సబ్జెక్టులో లెస్ దెన్ 40 వస్తే ఫెయిల్ అనుకోండి. అది అంటే ఏ ఒక్క సబ్జెక్ట్లో లెస్ దెన్ 40 వచ్చినా వాడు ఫెయిలే. అంటే ఏం చేయ కండిషన్ ఇప్పుడు ఇక్కడ నాకు ఐ విల్ టేక్ m1 లెస్ దెన్ 40 ఆర్ m2 లెస్ దెన్ 40 ఆర్ m3 లెస్ దెన్ 40, రైట్? ఈ 3 ఎక్స్ప్రెషన్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా వాడు ఫెయిల్ అయిపోతాడు అక్కడ. మన కండిషన్ ట్రూనా ఫాల్సా, పాస్ ఆఫ్ ఫెయిల్, 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒక్కసారి చూడండి. m1 లెస్ దెన్ 40, m1 ఎంత ఇచ్చా నేను ఇక్కడ 30 ఇన్పుట్ చేశా. 30 లెస్ దెన్ 40, ఈజ్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్? పాస్ ఆఫ్ ఫెయిల్ అడగట్లేనా, ట్రూనా ఫాల్సా? సో 30 లెస్ దెన్ 40 ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఒక కండిషన్ ట్రూ అయిందో హీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఫెయిల్. అంటే కండిషన్ మనకి ఒకటి సాటిస్ఫై అయినా చాలు మనకి ఇక్కడ. సపోజ్ ఇఫ్ యూ హవ్ టేకెన్ దిస్ ఆల్సో 40, సో 40 లెస్ దెన్ 40 నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ 40 లెస్ దెన్ 40 నాట్ సాటిస్ఫైడ్. m3 ఈజ్ 50, 50 లెస్ దెన్ 40 నాట్ సాటిస్ఫైడ్. మూడిట్లో ఏది సాటిస్ఫై కాలేదనుకోండి, వాడు పాస్ అయిపోతాడు అక్కడ. సో ఎండ్ ఆపరేటర్ ఎప్పుడు యూస్ చేయాలి, ఆర్ ఆపరేటర్ ఎప్పుడు యూస్ చేయాలి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎండ్ ఆపరేటర్ ఎప్పుడు యూస్ చేస్తాం? మన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే మనకి రిజల్ట్ కావాలి అంటే ఎండ్ ఆపరేటర్ యూస్ చేయాలి. మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా మనకి రిజల్ట్ కావాలి అంటే ఆర్ ఆపరేటర్ని యూస్ చేయాలి అన్నమాట అక్కడ. వీడు ఎప్పుడు ఫెయిల్ అవుతాడు ఇక్కడ? ఏ ఒక్క సబ్జెక్ట్లో లెస్ దెన్ 40 వచ్చినా వాడు ఫెయిలే. సపోజ్ ఇఫ్ యూ టేకెన్ దిస్ యాజ్ 30, రైట్? ఇక్కడ 30 ఇచ్చారనుకోండి, 40 లెస్ దెన్ 40 ఫాల్స్, 30 లెస్ దెన్ 40 ట్రూ, దెన్ 50 లెస్ దెన్ 40 ట్రూ, ఫాల్స్. ఈ ఒక్కటి సాటిస్ఫై అయిందిరా మనకి, ఒకటి సాటిస్ఫై అయినా వాడు ఫెయిల్ కింద వస్తాడు. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట అక్కడ. దీనికి మనం ట్రూత్ టేబుల్ అని చెప్పి ఒకటి యూస్ చేస్తాం మనం అక్కడ. అంటే 2 ఎక్స్ప్రెషన్స్ మధ్యలో ఎలా యూస్ చేయాలి అనేది. సపోజ్ ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను, ఎక్స్ప్రెషన్ ఏ అండ్ దెన్ ఎక్స్ప్రెషన్ బి, దెన్ రిజల్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏ ట్రూ అయిందిరా, ఎక్స్ప్రెషన్ బి ట్రూ అయింది. 2 ట్రూ అండ్ ట్రూ అయితేనే ట్రూ, రైట్? ట్రూ అండ్ ఫాల్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఫాల్స్. False, true also becomes false.
false is going to become false. నా ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ రెండు సాటిస్ఫై అయితేనే రిజల్ట్ ట్రూ అవుతుందిరా, లేకపోతే రిజల్ట్ ఫాల్స్ అయిపోతుంది అనమాట. మిగిలిన అన్ని ఆప్షన్స్లో కూడా రిజల్ట్ ఫాల్సే. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నేను ఆర్ ఆపరేటర్కి యూజ్ చేశాను అనుకోండి. I'll use this OR operator. Yeah, that is the result which I am going to use now. One second. Yeah. Now I'll use OR operator. Double pipe symbol use chestam ra. Expression A, expression B, and then result. So expression A, OR operator em cheppukunnam మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏ ఒకటి సాటిస్ఫై అయినా రిజల్ట్ విల్ బికమ్ ట్రూ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ట్రూ, దెన్ ట్రూ, రిజల్ట్ బికమ్స్ ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ట్రూ. ఫాల్స్ ఆర్ ట్రూ, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ట్రూ. ఫాల్స్ ఆర్ ఫాల్స్, నౌ ఇట్ బికమ్స్ ఫాల్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నాన్న, ఎండ్ ఆపరేటర్కి ఆర్ ఆపరేటర్కి డిఫరెన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎండ్ ఆపరేటర్లో మీకు రిజల్ట్ రావాలి అంటే మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ రెండు సాటిస్ఫై అయితేనే మనకి ట్రూ అనేది వస్తుంది. మిగిలిన అన్ని ఆప్షన్స్లో కూడా రిజల్ట్ బికమ్స్ ఫాల్స్, అంటే ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ కాదు అక్కడ. అదే ఆర్ ఆపరేటర్ యూజ్ చేశారనుకోండి, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా రిజల్ట్ బికమ్స్ ట్రూ, రైట్. ట్రూ ఆర్ ట్రూ, ట్రూ అవుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. ఫాల్స్ ఆర్ ట్రూ, ట్రూ. False or false, then only it becomes false. So end or, this is called a truth tables అని చెప్పి యూస్ చేస్తాం మనం. ఇప్పుడు దీన్ని యూస్ చేసి రెండు ప్రోగ్రామ్స్ చేద్దాం రా, రైట్. విల్ కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్స్. ఓకే, ఎండ్ ఆపరేటర్ కూడా యూస్ చేద్దాము, ఆర్ ఆపరేటర్ కూడా యూస్ చేద్దాం ప్రోగ్రాంలో. నౌ ఐ వాంట్ టు ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ 3 నెంబర్స్. బిగ్గెస్ట్ నెంబర్ అనుకున్నాం లేదా స్మాలెస్ట్ నెంబర్ ఏదైనా చేద్దాం మనం అక్కడ. సో ఇంట్ C is case sensitive, A comma B comma C. I will input the values for A, B, C. Scanf is the input function. Now I have taken 3 values. There is an error, semicolon I have missed. Yeah. Now I want to find the smallest number among 3 numbers. If I have 2 expressions, A less than B, ఒక A less than B అయితే A small అని చెప్పలేం రా. A అనేది B కంటే చిన్నదై ఉండాలి, C కంటే కూడా చిన్నదై ఉండాలి. సో A less than B and A less than C, then అప్పుడే A will be the smallest number. అయిపోవాల ప్రోగ్రామ్. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ. ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ, ఐ విల్ టేక్ 3 వాల్యూస్, A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 40, C ఈక్వల్ టు 70. నౌ చెక్ ద కండిషన్. A less than B, 10 less than 40, it is true, and A less than C, 10 less than 70, this is also going to become true. రెండు ట్రూ అయితేనే A ఈజ్ స్మాల్ అని ప్రింట్ అవుతుందిరా. సపోజ్ ఇఫ్ యూ టేకెన్ దిస్ యాజ్ 4 తీసుకున్నాను రా. ఫస్ట్ కండిషన్ చూడండి, 10 less than 4, ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఫెయిల్. ఎప్పుడైతే మీరు ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఫెయిల్ అయిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్, దెన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ఎల్స్. నౌ ఐ హ్యావ్ టు చెక్ ద కండిషన్ బిట్వీన్ B అండ్ C. బికాస్ ఇక్కడ ఎల్స్లోకి వచ్చిందంటే మీనింగ్ ఏంటి, ఏ అనేది స్మాలెస్ట్ నెంబర్ కాదు, అది B కంటే చిన్నదై ఉండొచ్చు, లేకపోతే C కంటే కూడా చిన్నదై ఉండొచ్చు. నౌ ఐ విల్ చెక్ విత్ ఓన్లీ B అండ్ C. ఎల్స్ ఇఫ్ B less than C, if this becomes true, then I will print B is small. Else ultimately you are having C is small. I will come back once again, I will explain. First ఏం చేసాం మనం ఇక్కడ, 10, 40, 70 ఇచ్చాం. సో ఇప్పుడు A less than B అంటే 10 less than 40, true. A less than C, 10 less than 70, true.
రెండు ట్రూ అయినాయి కాబట్టి ఏమైంది, ఏ ఈజ్ స్మాల్ అని ప్రింట్ అవుతుంది, బయటకు వచ్చేసింది ప్రోగ్రాంలోంచి. సపోజ్ ఇఫ్ హ్యావ్ టేకెన్ దిస్ యాజ్ 4, ఇప్పుడు ఏమైంది 10 less than 4, దిస్ కండిషన్ బికమ్ ఫెయిల్. ఫెయిల్ అయినప్పుడు అసలు ఏ లెస్ దాన్ సి చెక్ చేయక్కర్లేదురా, జస్ట్ విల్ కమ్ డౌన్ టు ఎల్స్. ఎల్స్లో ఏం చేశాను ఇక్కడ బి లెస్ దాన్ సి అంటే 4 less than 70, ఇది ట్రూ అయింది కాబట్టి బి ఈజ్ స్మాల్ అని ప్రింట్ అయిపోయింది, రైట్. సపోజ్ ఇఫ్ యూ టేకెన్ దిస్ యాజ్ 3, ఫస్ట్ చూద్దాం 10 less than 4 ఫెయిల్, ఎల్స్లోకి వచ్చింది, ఎల్స్లో బి లెస్ దాన్ సి అంటే 4 less than 3 ఇస్ గోయింగ్ టు బికమ్ ఫాల్స్. దెన్ ఎల్స్లోకి వచ్చింది, సి విల్ బీ ద స్మాల్, సి అనేది స్మాల్ కింద ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ అది. సో యూ హ్యావ్ టు చెక్ విత్ ఆల్ దీస్ నెంబర్స్. మీరు రన్ చేస్తున్నప్పుడు, ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే 3 రకాలుగా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏ స్మాల్ రావాలి, తర్వాత బి స్మాల్ రావాలి, తర్వాత సి కూడా స్మాల్ వచ్చేట్టుగా కండిషన్ని చెక్ చేయండి. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ వన్స్. Yeah. Now I'll take 10, 60, 40. Then A is small. Next condition 10, I'll take B value 5 and C value 7 or 90. You can take any number. Then B will be the smallest. It will check the condition like this. A less than B, that is 10 less than 5, fail. Then it will come down to if B less than C, B is 5, C is 90. So 5 less than 90, true. True కాబట్టి B is small అని ప్రింట్ చేసింది అనమాట అక్కడ. సో కండిషన్ని చెక్ చేసుకోండి, డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి మీరు చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది అనమాట అక్కడ. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆపరేటర్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న, ఎండ్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ రెండు సాటిస్ఫై అయితేనే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏ ఒకటి ఫెయిల్ అయినా కానీ ఆ రిజల్ట్, ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయదు, ఎల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ. దిస్ ఈజ్ ద వన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఐ విల్ టేక్ ఆర్ ఆపరేటర్. ఇందాక చెప్పిన ఆర్ ఆపరేటర్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. ఎండ్కి ఆర్కి మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే, ఆర్ ఎండ్ ఆపరేటర్లో మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ సాటిస్ఫై కావాలి, ఆర్ ఆపరేటర్లో అట్లీస్ట్ 1 ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై అయినా సరిపోతుంది అనమాట అక్కడ. అది దాని గురించి చూద్దాం మనం అక్కడ. విల్ టేక్ న్యూ సి, యా. Now, previously I told m1 is equal to 30, m2 is equal to 40, m3 is equal to 50. మనం దీన్ని యావరేజ్ ప్రకారంగా చెక్ చేసామనుకోండి, యావరేజ్ 40 వచ్చింది, 40 అండ్ అబవ్ పాస్ అనుకుంటే ఈజ్ గోయింగ్ టు బికమ్ పాస్. బట్ ప్రతి సబ్జెక్ట్లో కూడా 40 కంటే ఎక్కువ ఉంటేనే పాస్ అనుకోండి, అప్పుడు m1 less than 30 ఉంది, ఈజ్ గోయింగ్ టు బికమ్ ఫెయిల్. నాన్న ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఒకటి, పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఒకటి, 2 ఆప్షన్స్ ఉన్నాయిరా. ట్రూ ఆర్ ఫాల్స్, పాస్ ఆర్ ఫెయిల్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. m1 less than 30, ఏ ఒక్క సబ్జెక్ట్లో లెస్ దాన్ 30 వచ్చినా వాడు ఫెయిల్ అంటే అక్కడ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట అక్కడ. అదేంటో చూద్దాం మనం ప్రోగ్రాంలో. నౌ ఐ విల్ టేక్ ద వేరియబుల్స్ m1, m2, m3. So I will input the values for marks. Marks in 3 subjects. Yeah, I have taken the values m1, m2, m3. Now I will check the condition. If m1 less than 40 or ఏ ఒక్క సబ్జెక్ట్లో లెస్ దాన్ 40 వచ్చినా వాడు ఫెయిలే. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐఎమ్ యూజింగ్ హియర్. దెన్ m2 less than 40 or m3 less than 40, then he is going to become fail. Printf fail, else printf pass. ఈ పాస్ అనే స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతే, లేకపోతే 3 కండిషన్స్ 3 ఎక్స్ప్రెషన్స్ ఫాల్స్ అయితే అప్పుడు ఇక్కడికి వస్తుందిరా.
లేకపోతే ఇక్కడే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అనమాట అక్కడ. ఇప్పుడు చూద్దాం మనం. నౌ ఐ హ్యావ్ టేకెన్ M1, M2, M3 వాల్యూస్ని ఇన్పుట్ చేసుకున్నాను రా. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను ఇక్కడ, M1 30 ఇచ్చాను, M2 40 ఇచ్చాను, M3 50 ఇచ్చా. నౌ ఐల్ చెక్ ద కండిషన్. M1 లెస్ దాన్ 40 అంటే 30 లెస్ దాన్ 40 ట్రూ అయింది. ఇది ట్రూ అయితే ఏంటి, ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ సాటిస్ఫై అయినా సరే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ట్రూ అయిపోయినట్టేరా ఇంకా. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. ట్రూ అయింది కాబట్టి ఫెయిల్ అని ప్రింట్ అయిపోతుంది. ట్రూ ఫెయిల్ అబ్జర్వ్ చేయండి అన్న అక్కడ. అది ఈ కండిషన్ ట్రూ. మీరు అనుకుంటారు M1 లెస్ దాన్ 40 అంటే ఫెయిల్ కదా అని. పాస్ ఆఫ్ ఫెయిల్ అడగట్లే అక్కడ, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి అడుగుతున్నాం మనం అక్కడ. అదొక్కసారి అబ్జర్వ్ చేయండి కండిషన్ చెక్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఏమైంది, M1 లెస్ దాన్ 40, 30 లెస్ దాన్ 40 ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి వాడు ఫెయిల్. సపోజ్ ఇక్కడ నేను కూడా 60 ఇచ్చున్నాను అనుకోండి, ఏ ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై కాదు నాకు అక్కడ. 60 లెస్ దాన్ 40 ఫెయిల్, నెక్స్ట్ 40 లెస్ దాన్ 40 ఫెయిల్, నెక్స్ట్ 50 లెస్ దాన్ 40 ఇది కూడా ఫెయిలే. 3 ఫెయిల్ అయినాయి కాబట్టి అంటే 3 కండిషన్స్ కూడా నాట్ సాటిస్ఫైడ్, ఫాల్స్ అయిపోయినాయి. ఫాల్స్ అయినాయి కాబట్టి ఏంటి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు ఎక్కడికి వచ్చింది, అది ఎల్స్లోకి వచ్చి ఈ పాస్ అనే దాన్ని ప్రింట్ చేసింది అనమాట అక్కడ. అది దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆర్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా కానీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్, ట్రూ అవుతుంది అనమాట అక్కడ. అది మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఏది సాటిస్ఫై కాలేదనుకోండి అంటే దట్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి ఏం చేస్తుంది, ఎల్స్లోకి వచ్చి పాస్ అని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అది ఎండ్ ఆపరేటరు ఆర్ ఆపరేటరు ఆ డిఫరెన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అన్న. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. Yeah, now I'll take 50, 30, 70. 50 less than 40 true, I mean false. Next is 30 less than 40, అది ట్రూ అయింది. అంటే ఒకటి ట్రూ అయింది కాబట్టి is going to become fail, right? Again I'll run the program. I'll take 60, 70, 80. Then it is going to become pass. ఇప్పుడు దీన్ని పాస్ కింద తీసుకుంటాము అన్నమాట అక్కడ. Is it clear? సో పాస్ ఫెయిల్ అని యూజ్ చేసినప్పుడు ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ వాటి గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అక్కడ. ఈజ్ ఇట్ క్లియర్?